హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేము ఈరోజు కమలా పళ్ళు తినడానికి వెళ్తున్నామండి. మా ఫ్రెండ్స్ వాళ్ళతో మేము చూడండి, మా అన్నయ్య, మా బావ. హాయ్ చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ అందరికీ. ఓకే, మేము మా కమల పళ్ళు సొంతంగా వేసినవి. ఆ చెట్టు ఎవరిదంటే మా బావ వాళ్ళది. ఇప్పుడైతే మనం చెట్టు దగ్గరికి వెళ్దామండి. చుట్టూ అడవి కింద కొన్ని జీడి చెట్లు, ఆ జీడి చెట్టు దగ్గర కమలా చెట్లు వేసారు మా బావాలు. ఇప్పుడు అక్కడికే మేము తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, చల్లటి సాయంత్రం. ఇది మా బావాలు అయితే వెళ్తున్నారు. బా, ఈ జీడి తోట మీదేనా? గుడ్డి ఎన్ని ఎకరాలు వేస్తుంటారు? ఒక ఎకరమా? ఏ పంటలు వేసారు? జీడి చెట్లు, చాంపళ్ళు, కమల పళ్ళు. ఇప్పుడు కమల పళ్ళకే వెళ్తున్నాము. ఓకే ఓకే, రండి వెళ్దాం అయితే. ఫ్రెండ్స్, ఇది మా బావాళ్ళ పాక అండి. చూడండి, వీళ్ళు చిన్న తారబని వేసుకొని పాక అయితే వేసుకున్నారు. ఇదండి చూడండి. వర్షాలు పడితే ఇంటికి వెళ్ళడానికి దూరం, అందుకని ఎండకి వర్షానికి ఇక్కడ తలదాచుకోవడానికి అని చేసాం. ఓహో, ఇదేంటి మరి? అది వంట చేసుకోవడానికి. ఈ తోట ఎండాకాలంలో ఉన్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది, వ్యూ బాగుంటుంది. ఒకసారి చూపించి. అవును, చూడడానికి ఇక్కడ ఉండడానికి ఎప్పుడు ఇష్టపడుతుంటా. చుట్టూ 2 ఎకరాలు వేసినట్టున్నారు జీడి తోట. కిందంతా చల్లగా ఉంది, బాగుంది. చూడండి, మా గిరిజనులు అయితే ఈ విధంగా చిన్న చిన్న పాకలాగా చేసుకొని ఉంటారు. ఒక తార్బన్ పైన వేసుకున్నారు. ఇదిగా వచ్చేసాం సరే. ఇదేనా తెచ్చు? కింద పడి ఉంటుందేమో, చూడండి. ఏది ఏది కింద చూపించు, పడింది. ఎలా ఉంది స్మెల్? బాగుంది. ఇదంటే ఫైనల్గా మనం అందుకున్నాము కమల చెట్టు. చూడండి, ఈ సంవత్సరం అయితే కాపు సరిగ్గా రాలేదట. అదే మా బావ చెప్తున్నాడు. మీకు కనిపిస్తుందో లేదో. ఇదండి కమలాపల్లి. ఇదంటే చెట్టు, కమల చెట్లు, నిమ్మ చెట్లు, దబ్బకాయ చెట్లు లాగే అన్ని చెట్లు ఒకేలాగా ఉంటుంది. ఇదండి ఆకులు ఈ విధంగా ఉంటుంది. చూడండి, అన్నయ్య అయితే చెట్టు ఎక్కాడు. చూడండి, అని ఇసరమే కమల పళ్ళు. చూడండి, పళ్ళు అయితే ఎలా కాసిందా. అని ఇదైతే బాగుందనియా ఈ కమల పండు. అల్లది పండింది. దా, నేను నేర్తాను. ఇలా పట్టుకో అని. అది పండినట్టుంది, ఒకసారి తీయు తొక్క. అలా ఉందా? చూడడానికి నోరు ఊరిపోతుంది. అది బాగుంది. ఇది తీయాలి కదా, ఇలాంటివి తీయాలి. అది ఇంకొకరు కత్తో కోయొచ్చు కదా. చూడు, ఇది ఎలా కోస్తాను చూడు. ఎలా కోస్తామో ముందు ఈ మూతిని కోసి, వెనక భాగాన్ని కోసి, తర్వాత సింపుల్గా రావాలంటే ఇలా 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 ఒకసారి ఇలా పాటలకు కోసుకుంటే సింపుల్గా వచ్చేద్దండి.
అన్న ఇది తీసాడు సరే. అలా తీస్తే తీసాను. కస వస్తుంది, ఇలా తీసాక కస రాదు. ఓహో, ఇది ఇలా వస్తుంది అనమాట సింపుల్గా. చూసారా, ఇది ఇలా తీయాలి. ఇలా తీస్తే సింపుల్గా అయిపోద్ది, తొందరగా తీసేవచ్చు అనమాట. అవును. ఓకే, ఇది ఇలా ఇలా తీయాలి. ఇలా తీసి వెంటనే ఎలా ఉంది తీయని? ఇప్పుడు ఇది బాగుంటుంది బాబాయ్. బాగుందా? ఒక టిప్ అది లోపల ఇప్పు అని, లోపల చూపించు ఎలా పండిందో లేదా. బాగుందా? ఇలా పెట్టి ఇలా తినాలన్నమాట అంత. ఐదో కమల పండుగ తింటాం. ఓ వర్షం పడుతుంది రే, మనం బ్యాంక్ వెళ్ళాలి. ఇదైతే బాగుంది. ఉప్పేది, ఉప్పు తండ్రి, ఉప్పు ఇది బాగా కొంచెం తిందాం. ఉందా? దీనికెందుకు ఉప్పే? అంటే ఇలా నేను ఇంత దగ్గరగా వదిలేస్తే అలాగే ఉంటుంది. ఏం లేదు. బాగుంది కదా, అది తిను తిను. ఇలా ఇప్పు తినండి, బాగుంటుంది. మీ తోటలో ఉన్నది వెళ్ళాలన్నయ్య, మీది కూడా బాగుంది. చూసారు కదండి వీడియో, మా బావాల చెట్టుది ఇది కమల పండుకొచ్చాము. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలాగే నేచురల్గా పండిస్తాం మేము, ఎరువులు ఏటి లేకుండా. ఈ జీడి పంటల దగ్గర లేక టేకు చెట్ల దగ్గర అక్కడక్కడ మేము వేస్తాము ఒక్కొక్క పళ్ళు. ఇవన్నీ చూడండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి పళ్ళు తింటే నేచురల్వి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా రాజన్ డిజిటల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.